హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. బాహుబలి ఇప్పటికి రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 8 ఇయర్స్ అవుతున్నా. ఆ సినిమా చేసిన రికార్డ్స్ని ఏ సినిమా టచ్ చేయడం కాదు కదా, అసలు దరిదాపుల్లో కూడా రావట్లేదు. అండ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో ది హైయెస్ట్ గ్రోసర్ సినిమా ఏదంటే అది బాహుబలి. మీరు అనుకోవచ్చు ఇండియాస్ హైయెస్ట్ గ్రోసర్ దంగల్ కదా అని. కానీ దంగల్కి ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ చూసుకుంటే జస్ట్ 500 crore షేర్ మాత్రమే. కానీ అదే బాహుబలికి చూసుకుంటే ఆల్మోస్ట్ 1400 crores వచ్చాయి ఇండియా నుంచి. మెయిన్లీ దంగల్కి ఓవర్సీస్ మార్కెట్ పెద్దగా ఉండడం వల్ల ఓవర్సీస్లోనే చాలా కలెక్షన్స్ వచ్చాయి ఇండియా కంటే. సో ఇండియాస్ బిగ్గెస్ట్ క్రాసర్ అయితే బాహుబలి 2నే. అండ్ ఆ సినిమాని టచ్ చేయడానికి ఇప్పటివరకు చాలా అంటే చాలా మూవీస్ వచ్చాయి. మన టాలీవుడ్లో నుంచి, బాలీవుడ్లో నుంచి, శాండిల్వుడ్లో నుంచి అండ్ కాలీవుడ్లో నుంచి అందరూ ఆ రికార్డ్స్ని బ్రేక్ చేద్దామని ట్రై చేశారు. కానీ ఎవ్వరు కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. అసలు ఎందుకలా ఏ సినిమా కూడా బాహుబలి రికార్డ్స్ని టచ్ చేయలేకపోతుంది? అసలు బాహుబలి అంత కలెక్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి? అండ్ ఇప్పుడు 'పుష్ప 2' మూవీ బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ ఎంతున్నాయి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ వేసుకోండి ఫస్ట్. అండ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. ఒకవేళ రెగ్యులర్గా కంటెంట్ మంచిగా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ కమింగ్ టు ద టాపిక్. బాహుబలి 2 సెట్ చేసిన రికార్డ్స్ని ఇన్ని ఇయర్స్లో చాలా మూవీస్ టచ్ చేద్దాం అనుకున్నాయి. లైక్ కాలీవుడ్లో నుంచి కొన్ని సినిమాలు అండ్ శాండిల్వుడ్లో నుంచి కొన్ని సినిమాలు, మెయిన్లీ టాలీవుడ్ నుంచి అయితే చాలా అంటే చాలా సినిమాలే వచ్చాయి. అండ్ చాలా సినిమాలకు హైప్ ఘోరంగా ఉండే. సో సినిమాలు ఖచ్చితంగా బాహుబలి 2ని క్రాస్ చేస్తాయని అందరూ అనుకున్నారు. బట్ ఏ సినిమా కూడా ఇప్పటివరకు ఆ రికార్డ్ సెట్ చేయలేకపోయింది. అండ్ బాలీవుడ్ నుంచి అయితే చాలా చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ ఏ సినిమా కూడా బాహుబలి దగ్గరికి కూడా రాలేకపోయింది. సినిమాలు చూసుకుంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ 'కేజీఎఫ్ 2' వచ్చింది. అండ్ 'కేజీఎఫ్ 2' వచ్చినప్పుడు దాని హైప్ అయితే అస్సలు మామూలుగా లేకుండే. సేమ్ బాహుబలి లాగే సీక్వెల్ హైప్ అయితే ఘోరంగా ఉండే. అండ్ అందరు ఆడియన్స్ 'కేజీఎఫ్ 2' తప్పకుండా బాహుబలి రికార్డ్స్ని బ్రేక్ చేసి ఇండియాస్ హైయెస్ట్ గ్రాస్ అవుతుందని చాలా నమ్మారు. కానీ కట్ చేసి చూస్తే అసలు దగ్గర కూడా రాలేకపోయింది. ఆల్మోస్ట్ 400-500 crores డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది బాహుబలి 2కి ఇప్పటికి కూడా. అండ్ తెలుగులో నుంచి కూడా ఎవరి వల్ల రాకపోతే ప్రభాస్ గారే చాలా మూవీస్ చేశారు బాహుబలి రికార్డ్స్ కోసం. లైక్ 'కల్కి', 'సలార్' అండ్ 'సాహో', 'రాధేశ్యామ్'. కానీ ఏ సినిమా కూడా మళ్ళీ టచ్ చేయలేకపోయింది. ఇన్ఫ్యాక్ట్ 'కల్కి' దగ్గరకొచ్చింది. కానీ కంటెంట్ బాగున్నా కానీ ఆ రికార్డ్స్ని ఎందుకో టచ్ చేయలేకపోయింది అస్సలకే. ఎవరెవరో ఎందుకు, మన 'జక్' అనే ఒక సినిమా తీశారు. అది కూడా బాహుబలిలో సింగిల్ యాక్టర్ కాదు, ఇందులో మల్టీ స్టారర్తో తీశారు మళ్ళీ. అది కూడా 'రామ్ చరణ్', 'ఎన్టీఆర్' లాంటి పెద్ద స్టార్స్తో. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు హైప్ అయితే అస్సలు ఊహించలేనంతుండే. కానీ కట్ చేసి చూస్తే ఈ సినిమా కూడా బాహుబలి రికార్డ్స్ని టచ్ చేయలేదు. అసలు ఎందుకలా? బాహుబలి 2కి 1800 కోట్లు రావడానికి కారణాలేంటి అని చూస్తే నాకైతే ఒక 4 రీజన్స్ అయితే తెలిసాయి. అందులో ఫోర్త్‌ది ద పార్ట్ 1 ఇంపాక్ట్. బాహుబలి 1 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇండియా వైడ్‌గా ఎంత ఉండేనో మన అందరికీ తెలిసిందే. మెయిన్లీ సినిమాకి 600 కోట్లే వచ్చినా అది జనరేట్ చేసిన హైప్ అయితే బీభత్సం. అసలు మొత్తం ఇండియా మొత్తం ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూడడానికి కారణం బాహుబలి 1. ఈ విధంగా అయితే పార్ట్ 1లో క్లిఫ్ హ్యాంగర్ వదిలారో అది పార్ట్ 2 పైన చాలా చాలా హైప్ క్రియేట్ చేసింది. మెయిన్లీ ఇండియా మొత్తం ఒకే సినిమా కోసం వెయిట్ చేసింది అప్పట్లో. అదే బాహుబలి 2. అదేవిధంగా ఇండియాలో ఇప్పుడు చాలా సినిమాలే వస్తున్నాయి. సేమ్ ఇలానే క్లిఫ్ హ్యాంగర్ వదిలి పార్ట్ 2 పైన హ్యాప్ జనరేట్ చేసుకొని అండ్ మంచి కలెక్షన్స్ రాబట్టాలని చూస్తున్నారు. కానీ ఏ సినిమా కూడా బాహుబలి సెట్ చేసిన హైప్ అండ్ ఆ సినిమా సెట్ చేసినంత మార్కెట్ని అయితే సెట్ చేసుకోలేకపోతుంది. అండ్ ఇప్పుడు 'పుష్ప 2' కూడా సేమ్ అలా వచ్చింది. అండ్ 'పుష్ప 2' మార్కెట్ కూడా బాహుబలికి సిమిలర్గానే ఉంది. సో చూడాలి సినిమా రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని. అండ్ దీని గురించి అయితే లాస్ట్లో మాట్లాడుకుందాం. నెంబర్ 3, నార్త్ మార్కెట్. మెయిన్లీ మన ఇండియాలో ఏ సినిమా అయినా హైయెస్ట్ గ్రాసెస్లో చేరాలంటే లేదా థౌజండ్స్ క్రోర్స్ కొట్టాలంటే నార్త్ మార్కెట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు 1000 crores క్రాస్ చేసిన ఏ సినిమా చూసుకున్నా దానికి నార్త్లో మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉండే. లైక్ 'RRR', 'సలార్' అండ్ 'కల్కి', 'యానిమల్' ఇలాంటి ఏ సినిమా చూసుకున్నా వీటన్నిటికీ నార్త్లో చాలా అంటే చాలా చాలా స్ట్రాంగ్ మార్కెట్ ఉండే. అండ్ ఏ సినిమా అయినా ఇండియాలో 1000 crore లిస్ట్లోకి చేరాలంటే దానికి తప్పకుండా నార్త్ ఆడియన్స్ ఎంగేజ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే మన సౌత్‌లో సినిమా ఎంత ఆడినా మ్యాక్స్ టు మ్యాక్స్ 500 crores కంటే ఎక్కువగా గ్రాస్ చేయలేదు. అండ్ ఏ సినిమా అయినా 1000 crores చేరాలంటే తప్పకుండా నార్త్ ఆడియన్స్ అండ్ నార్త్ మార్కెట్ అయితే ఇంపార్టెంటే మన సినిమాకి. సో ఇలా నార్త్ మార్కెట్‌ని ఎంగేజ్ చేయడంలో బాహుబలి 2 అయితే ఖచ్చితంగా సక్సీడ్ అయిందని చెప్పాలి. మెయిన్లీ చెప్పా కదా, పార్ట్ 1 క్రియేట్ చేసిన హైప్‌కి సౌత్ సినిమానే కాదు నార్త్ మొత్తం ఒక్కసారిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు చూడడం జరిగింది. సో బాహుబలి 2కి అక్కడ ఓపెన్ గ్రౌండ్ ఉండే కలెక్షన్స్ కోసం.
ఇన్‌ఫాక్ట్ 'బాహుబలి' కలెక్షన్స్‌లో షేర్ చూసుకున్నా ఆల్మోస్ట్ హాఫ్ షేర్ నార్త్ నుంచే వచ్చింది. సో, ఇది తెలుపుతది మనకి నార్త్ మార్కెట్ ఎంత ఇంపార్టెంట్ ఒక సినిమాకని. ద సెకండ్ అండ్ వెరీ బిగ్ రీజన్ ఈజ్ హైప్. ఈ సినిమాకైతే ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ఎక్కువ హైప్ ఉండే. దానికి మెయిన్ రీజన్స్ చెప్పా కదా! ఆ క్లిఫ్ హ్యాంగర్ అయితే చాలా చాలా ఎంగేజ్ చేసింది ఇండియా మొత్తం. ఈ సినిమా పైన అప్పట్లో ఉన్నంత హైప్ ఇప్పటివరకు అసలు ఏ సినిమాకి నేను చూడలేదు భయ్యా. ఇండియాలో ఉన్న మూవీ లవర్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీస్, జనరల్ ఆడియన్స్ అందరూ 'బాహుబలి 2' కోసం చాలా చాలా వెయిట్ చేశారు. అండ్ ఆ హైప్‌కి వర్త్ అయ్యేంత కంటెంట్ కూడా ఉండే. యాహ్! ద నంబర్ 1 రీజన్ ఈస్ కంటెంట్. మెయిన్‌లీ సినిమా కంటెంట్. సినిమాకి ఎంత హైప్ ఉన్నా, ఎంత మార్కెట్ ఉన్నా, ఎంత క్లిఫ్ హ్యాంగర్ వదిలినా, సినిమా కంటెంట్ బాలేకపోతే తప్పకుండా సినిమాకి తేడా కొట్టేస్తది. కానీ 'బాహుబలి 2'తో మాత్రం ఆ మిస్టేక్ చేయలేదు జక్కన్న. మెయిన్‌లీ కంటెంట్ అయితే ఆన్ ది పాయింట్ పర్ఫెక్ట్‌గా ఉండే సినిమాకి. కొండంత హైప్ ఉన్నా, ఆ హైప్‌కి జస్టిఫై చేసేంత కంటెంట్ ఉంది కాబట్టే సినిమా ఇంతవరకు నిలిచింది. మెయిన్‌లీ సినిమాలో ఏ యాస్పెక్ట్ చూసుకున్నా, యాక్షన్ చూసుకున్నా, యాక్టింగ్ చూసుకున్నా, సాంగ్స్ చూసుకున్నా అన్నీ చాలా చాలా బాగున్నాయి సినిమాలో. ఆడియన్స్ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో సినిమా ఖచ్చితంగా అది డెలివరీ చేయడంలో పర్ఫెక్ట్‌గా సక్సీడ్ అయింది. పార్ట్ 1లో వదిలిన క్లిఫ్ హ్యాంగర్‌ని కూడా పర్ఫెక్ట్‌గా జస్టిఫై చేయడంతో సినిమా ఏ ఆడియన్‌ని కూడా డిసప్పాయింట్ చేయకుండా ఎళ్ళింది. అందుకే సినిమా అందరికి నచ్చి ఇంత కలెక్షన్స్ అయితే రాబట్టింది. అండ్ ఈ వీడియోలో మాట్లాడుకుందామన్న ఇంకొక యాస్పెక్ట్, కెన్ 'పుష్ప 2' క్రాస్ 'బాహుబలి 2' కలెక్షన్స్? 'పుష్ప 2' 'బాహుబలి' రికార్డ్స్‌ని కొడుతుందా లేదా? మనలో చాలా అంటే చాలా మంది ఈ పాయింట్ కోసం చాలా క్యూరియస్‌గా ఉన్నారు. అండ్ ఈ పాయింట్ నాకడిగితే నేనైతే లేదని చెప్తా భయ్యా. ఎందుకంటే 'పుష్ప 2'కి ఎంత హైప్ ఉన్నా, ఎంత మంచి కంటెంట్ ఉన్నా 'బాహుబలి' రికార్డ్స్‌ని టచ్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. మేబీ డే 1 రికార్డ్స్‌ని కొట్టొచ్చేమో. బట్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ రికార్డ్ అయితే కష్టమనే చెప్పాలి. అవును, నేను ఇప్పటివరకు చెప్పిన 4 పాయింట్లు 'పుష్ప 2' కూడా వర్తిస్తాయి. క్లిఫ్ హ్యాంగర్, సీక్వెల్ హైప్ అండ్ కంటెంట్ ఇవన్నీ 'పుష్ప 1'లో కూడా బానే ఉండే. 'పుష్ప 2'కి హైప్ కూడా కొండంతే ఉంది. బట్ కంటెంటే అంతుంటదో లేదో డౌట్. అండ్ ఉన్నా గానీ 'బాహుబలి 2'ని కొట్టడం చాలా కష్టమే భయ్యా. మెయిన్‌లీ 1800 కోట్ల మార్క్ అంటే ఆషామాషీ కాదు. కానీ 'పుష్ప 2'కైతే కొట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కష్టమే గానీ ఇంపాసిబుల్ అయితే కాదు. మెయిన్‌లీ 'పుష్ప 1' మార్కెట్ చూసుకుంటే నార్త్‌లో, సౌత్‌లో అండ్ ఓవర్‌సీస్‌లో చాలా చాలా బాగుంది. అండ్ 'పుష్ప' అయితే ఇప్పటివరకు ప్రీ రిలీజ్ బిజినెస్‌లో ది నంబర్ 1 మనందరికీ తెలిసిందే ఆల్రెడీ. అండ్ కలెక్షన్స్ కూడా ఆ రేంజ్‌లోనే రావాలి. మెయిన్‌లీ 'పుష్ప 2'కి బిజినెస్ అయితే 1000 కోట్లు జరిగింది. సో, హిట్ కావాలంటే అట్‌లీస్ట్ 1100 కోట్లు కలెక్ట్ చేయాలి. అండ్ ఆ మార్క్‌నైతే చేరుతుందని అనుకుంటున్నాను. బట్ 1800 కోట్ల మార్క్ చేరుతుందా లేదా అంటే ఇక అది రిలీజ్ అయినాకే చూడాలి. నేనైతే మెయిన్‌లీ అవ్వదనే అనుకుంటున్నాను. చూద్దాం, అవుతే మంచిదే కదా! అండ్ మీరేమనుకుంటున్నారు? 'పుష్ప 2' 'బాహుబలి 2' రికార్డ్స్‌ని బ్రేక్ చేస్తుందనుకుంటున్నారా? తప్పకుండా కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో కలుద్దాం. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ. టాటా.